ఇట్ ఈస్ ఓకే, బెటర్ దెన్ లేట్ నెవర్ అంటారు చూడండి, అలాగా డెఫినెట్లీ ఈ సినిమా చాలా మంచి రేంజ్కి వెళ్తుంది. ఎందుకంటే ఈ సినిమా చాలా చాలా మంచి మూవీ అండి. మీరందరూ రేపు థియేటర్లో చూసి ఒక ప్రాపర్ థియేట్రికల్ సినిమా. చేతన్ భరద్వాజ్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఆయన ఈ సినిమా తర్వాత చాలా గొప్ప స్థాయికి వెళ్ళబోతున్నారు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్క ఆడియన్ కానీ, ప్రతి ఒక్క థియేటర్లో చూసిన ప్రతి ఒక్క ఆడియన్ కానీ, ప్రేక్షకులు కానీ, ప్రేక్షక దేవుళ్ళు చాలా చాలా గొప్ప రెస్పాన్స్ ఇచ్చారు. అండ్ ఇది అంటే ఈ సినిమా ఏంటంటే ఒక లిమిటెడ్, డెఫినెట్గా ఏంటంటే లిమిటెడ్ అని మనం అనుకుంటున్నాం కానీ అందరికీ నచ్చే జానరు. డెఫినెట్గా ఈ సినిమా ఇవాళ ఫస్ట్ షో నుంచి ఇంకా ఈ సినిమా వెళ్తూనే ఉంటుందండి. రేపు కళ్యాణ్ గారు ఓజీ వచ్చేంతవరకు మా సినిమా మీరు ఎంత అద్భుతమైన షేర్ని చూడకపోతారో డెఫినెట్గా నేను ఇప్పుడే చెప్తున్నాను. ఎందుకంటే నా సినిమా మీద నాకు అంత నమ్మకం. నా సినిమా నేను విశ్వనాథ్లో 1400 మంది క్రౌడ్తో నేను సినిమా చూస్తే సెకండ్ హాఫ్ కానీ ప్రతి ఒక్క చోట చాలా చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు. సో మీ అందరూ మా సినిమాని చూసి చెప్పండి. చూసి ఈ సినిమా ఎలా ఉందో మీరు జెన్యున్గా చెప్పండి. అంటే క్రిటిక్స్ని ఒప్పించేంత గొప్ప సినిమా కాకపోవచ్చు, కానీ ప్రేక్షక దేవుళ్ళని ఒప్పించేంత గొప్ప సినిమా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిజంగానే ఒక సూపర్ ఫెంటాస్టిక్ సినిమాని ఇచ్చారు మీరు. ఫస్ట్ హాఫ్ అంతా హిల్లేరియస్గా వెళ్తూ ఉంటుంది. సెకండ్ హాఫ్లో సినిమా కథ తెలిసింది అనుకునే లోపు ట్విస్ట్ల మీద ట్విస్ట్లు వస్తుంటాయి అనమాట. కంప్లీట్గా పక్కా పైసా వసూలు సినిమా ఇది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఫిలిం. ఎంత మంచి సినిమా. సారీ అండి, ఇవాళ వచ్చిన మీడియా వాళ్ళందరూ చాలా థ్యాంక్స్ అండి. నిజంగా మీ అందరూ వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు. మీరు లేకపోతే మాకు ఏ సినిమా లేదు. కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ అనిపిస్తుంది కొంచెం మీరందరూ క్రెడిబుల్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ భయ్యా, లవ్ యూ ఆల్ భయ్యా. మీరందరూ ఇంకా మరింత ఇలానే ఉండాలండి. మంచి సినిమాని సపోర్ట్ చేయాలి. మంచి సినిమాని ఎప్పుడు ఉంటే మనం లాంగ్ టర్మ్ హ్యాపీగా ఇక్కడే ఉంటాం. ఒక సంవత్సరం 3 సినిమాలు హీరో వచ్చేవాడు గొప్పోడా, 3 ఏళ్ళకి ఒక సినిమా వచ్చేవాడు గొప్పోడా? కాదు కదా. 3 ఏళ్ళకి మనకి ఎన్నో సినిమాలు వస్తే మంచిది. మంచి సినిమాలు వస్తే హ్యాపీగా అందరం హ్యాపీగా ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. సో సెలబ్రేషన్స్ బంతాయి, మనం కేక్ కటింగ్తో సెలబ్రేట్ చేసుకుందాం. అఫ్కోర్స్ థియేటర్లో ఆడియన్స్ కిష్కింధపురి సినిమాని చూసి సెలబ్రేట్ చేసుకుంటున్నారు, విజయం వైపుకి నడిపిస్తూ ఉన్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు ఎవరైతే సినిమాని చూసి బాగుంది అని ఆ పాజిటివ్ ఎనర్జీని స్ప్రెడ్ చేసిన వాళ్ళందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. అండ్ ఎస్ టీమ్, కేక్ కట్ చేద్దామా? సో కిష్కింధపురి ఇది సూపర్ హిట్ మూవీ మరి, అందుకని ఇప్పుడు మనం చేసేసుకుంటున్నాం ఆ సెలబ్రేషన్స్. అండ్ ఎస్, కంగ్రాచులేషన్స్ టీమ్కి. అఫ్కోర్స్ సక్సెస్ వైపుకి పరిగెడుతుంది సినిమా. సో ఇలానే ఇంకా బిగ్గెస్ట్ సక్సెస్గా నిలవాలని మనస్ఫూర్తిగా మనం కోరుకుందాం. డెఫినెట్గా ప్రజలు దానికి ఆధారాభిమానాలు అందిస్తున్నారు. సో ప్రజలు సపోర్ట్ ఉన్నంతసేపు సినిమా అద్భుతంగా ముందుకెళ్తూ ఉంటుంది. ఎస్, ఎస్, వేదిక మీద ఉన్నవారే కాదు, ఈ చిత్రానికి ఎంతోమంది వర్క్ చేశారు. అందరూ కూడా సూపర్ వర్క్, దే డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. అది మనం విట్నెస్